సో ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ సో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎందుకంటే డిమాండ్ లేదు, ఆటోమేటిక్గా గూడ్స్ సప్లై తగ్గుతుంది, గూడ్స్ యొక్క డిమాండ్ లేదు. సో ఇదంతా స్పైరల్ అవుతుంది. సో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ కుదరట్లేదు. ఈ ప్రొడక్షన్ కన్జంప్షన్ లేకపోతే ఆటోమేటిక్గా ఎకానమీ ఫాలో అవుతుంది. 3 సెక్టార్స్లో కూడా మనకి గ్రోత్ రావట్లేదు. ఆటోమేటిక్గా ఓవరాల్ గ్రోత్ పడిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఓల్డ్ ఎకానమీ మొత్తం కూడా చాలా లాసెస్లో ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంచెం మెరుగ్గానే ఉన్నప్పటికీ కూడా ఇంకా భారతదేశ ఆర్థిక వ్యవస్థని కరెక్ట్ ట్రాక్లో పెట్టడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ బాగా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రెపో రేట్ని 4% నుంచి 3.75%కి డిక్రీ చేశారు. అంటే 0.25 బేసిస్ పాయింట్స్ని డిక్రీ చేయడం జరిగింది రివర్స్ రెపో రేట్ని. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో ఒకసారి మనం చూస్తే, ద రేట్ ఎట్ విచ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బారోస్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్ వీ కాల్ ఇట్ యాజ్ రివర్స్ రెపో రేట్. దీన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే రివర్స్ రెపో రేటు అంటే ఏ ఇంట్రెస్ట్ రేట్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల దగ్గర నుంచి మనీ పర్చేజ్ చేస్తుందో దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. సింపుల్గా రెపో రేట్కి ఇది రివర్స్గా ఉంటుంది. రెపో రేట్ మీరు గమనిస్తే బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసుకునే మనీకి పే చేసే ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అంటారు. దానికి రివర్స్లో ఆర్బీఐ ఇక్కడ మనీ బారో చేస్తుంది బ్యాంక్ దగ్గర నుంచి. ఆ బారో చేసినప్పుడు పే చేసే ఇంట్రెస్ట్ రేట్నే రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేటు తగ్గించితే ఏమవుతుందో ఒకసారి గమనిస్తే, మనం రివర్స్ రెపో రేటు తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే చేసే ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది. అందుకనే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మనీని పే చేయకోకుండా అదర్ లెండింగ్ యాక్టివిటీస్ చేస్తారు. అంటే సింపుల్గా దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరుగుతుంది. బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరిగిందంటే లెండింగ్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి. బ్యాంక్స్ లెండింగ్ యాక్టివిటీ చేసినాయి అంటే లెండింగ్ చేసినప్పుడు కొంతమంది పీపుల్ అవి డిమాండ్కి ఉపయోగపడుతుంది. అంటే గూడ్స్ని పర్చేజ్ చేయడానికి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి పనిచేస్తుంది. ఇండస్ట్రీస్కి లెండింగ్ చేస్తే వాళ్ళు శాలరీస్ ఇవ్వడానికి పనిచేస్తుంది, వాళ్ళ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తుంది. ఇలా డిమాండ్ సప్లైని ఒక సరైన పొజిషన్లో పెట్టి ఇండియన్ ఎకానమీని కరెక్ట్ చేయడానికి పీపుల్ దగ్గర ఇప్పుడు మనీ లేవు కాబట్టి, మనీ లేకపోతే డిమాండ్ పడిపోయింది, సప్లై మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, పావర్టీ ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటిని తగ్గించడానికి వీళ్ళు ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని ఎంచుకున్నారు. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటే సింపుల్గా అవైలబిలిటీ ఆఫ్ మనీని బ్యాంక్స్ దగ్గర ఇంక్రీజ్ చేస్తే ప్రజల దగ్గర ఆ మనీ ఇంక్రీజ్ అవుతుంది. ప్రజలు డిమాండ్ సప్లై కోసం ఈ మనీని ఉపయోగిస్తారు. సో ఇది దీని వెనుకున్నటువంటి అసలైన అర్థం అన్నమాట. అయితే ఎందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీస్ చేస్తుందని మనం చూస్తే, చాలా మనకి బైమంత్లీ మానిటరీ పాలసీలో కూడా చూసాం. సో అన్ని రేట్స్ని కట్ చేసి ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి వెళ్తున్నారు. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ వల్ల ఇన్ఫ్లేషన్ రావచ్చు. సో ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీని పెంచితే బ్యాంకులు ఏం చేస్తాయంటే లెండింగ్ కెపాసిటీ పెంచితే పీపుల్ దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది. పీపుల్ దగ్గర మనీ ఎక్కువ ఉందంటే డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా గూడ్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. గూడ్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవడాన్ని ఇన్ఫ్లేషన్గా చెప్తాం మనం. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగినప్పటికీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అవైలబిలిటీ ఆఫ్ మనీ షార్టేజ్ ఉంది కాబట్టి సో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని వీళ్ళు ఎన్నుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకనే రివర్స్ రెపో రేట్ని 0.25 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం జరిగింది అనమాట. సో ఒకసారి మానిటరీ పాలసీ మనం అబ్జర్వ్ చేస్తే, మానిటరీ పాలసీ ఎందుకు చేస్తారంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. అంటే మోడరేట్ ఇన్ఫ్లేషన్ అంటే బెస్ట్ సూటబుల్ అనమాట ఎకానమీకి. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. అంటే వస్తువుల ధరలు ఎక్కువ ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. వస్తువు ధరలు ఎక్కువగా ఉంటే కొనేవాళ్ళు కొనరు, వస్తువు ధరలు తక్కువగా ఉంటే తయారు చేసేవాళ్ళు తయారు చేయరు. సో తయారు చేయటం కావాలి, కొనటం కావాలి. అందుకనే వస్తువు ధర ఎక్కువ తక్కువ కాకుండా మాధ్యమికంగా ఉండాలన్నమాట. అందుకనే మోడరేట్గా ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేయడానికి మానిటరీ పాలసీ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ మానిటరీ పాలసీని 2 monthsకి ఒకసారి రిలీజ్ చేస్తారు. అందుకని దీన్ని బైమంత్లీ మానిటరీ పాలసీగా చెప్తారు. అయితే ఈ బైమంత్లీ మానిటరీ పాలసీ చేసే కమిటీని మానిటరీ పాలసీ కమిటీ అంటారు. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. విత్ ఇన్ ద ఆర్బీఐ 3 మెంబర్స్ ఉంటారు. అవుట్ సైడ్ ఎకనామిక్స్లో 3 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్లో కూడా డెసిషన్ మేకింగ్ పవర్, ఫైనల్గా వీటో పవర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలా 2 monthsకి రిలీజ్ చేసి ఈ మంత్లీ పాలసీనే బైమంత్లీ పాలసీ అని, బైమంత్లీ మానిటరీ పాలసీ అని,
మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారని మనకు అర్థమవుతుంది. సో కానీ అవసరమైనప్పుడు ఈ మానిటరీ పాలసీ టూల్స్ని యూజ్ చేసుకొని ఎక్స్పాన్షనరీ కానీ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీస్ కానీ యూజ్ చేసే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉండింది. సో ప్రజెంట్ మనం ఒకసారి మానిటరీ పాలసీ 6 మెంబర్స్ కమిటీ బైమంత్లీ మానిటరీ పాలసీ రిలీజ్ చేసే మానిటరీ పాలసీలో టూల్స్ను మనం అబ్జర్వ్ చేస్తే మేజర్గా 3 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్. ఈ ఇంట్రెస్ట్ రేట్స్లోనే మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, ఎంసీఎల్ఆర్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్కి ఎగ్జాంపుల్ మాత్రమే. కొంచెం స్లైట్ డిఫరెన్స్తో వీటన్నిటిని ఇంట్రెస్ట్ రేట్సే అంటారు అనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం ద్వారా కానీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెకండ్ టూల్ వచ్చేసి రిజర్వ్ రేషియోస్. 2 టైప్స్ ఆఫ్ రిజర్వ్ రేషియోస్ ఉంటాయి, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. ఈ 2 టూల్స్ని యూజ్ చేసుకొని లిక్విడిటీని ఇంజెక్ట్ చేయటమా లేదా సక్ చేయటమా అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. దాని ద్వారా ఎక్స్పాన్షనరీ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ కానీ. థర్డ్ టూల్ వచ్చేసి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్గా చెప్తాం అనమాట. సో ఈ 3 టూల్స్లో ఇంట్రెస్ట్ రేట్ టూల్ని అయిన రెపో రేట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. దాని తర్వాత రివర్స్ రెపో రేట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. తర్వాత సిఆర్ఆర్లో చేంజెస్ ఎక్కువగా మనకు కనిపించవు, ఎస్ఆర్ఆర్లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని మానిటరీ పాలసీ అంటారు. ఈ మానిటరీ పాలసీని తెలుగులో మనం ద్రవ్య పరపతి విధాన సమీక్ష అంటాం. సో ఈ మానిటరీ పాలసీని యూజ్ చేసుకొని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కానీ లేదా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ కానీ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ని డిక్రీజ్ చేయడం ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎనీవే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అవసరం, అందరి దగ్గర మనీ అవైలబిలిటీ అవసరం. అందుకనే రివర్స్ రెపో రేట్ని కట్ చేయడం జరిగింది అనమాట.